ప్రతి ఒక్కరు కూడా అంటే చాలామంది అంటున్నారు హాయ్ మా వేస్ట్గా చూస్తున్నారని. వేస్ట్ కాదండి, ఎవరు టైంపాస్ వాళ్ళది, ఓకేనా. సో మేమైతే బిగ్ బాస్ చూస్తున్నాము. సో దాంట్లో అయితే ఈరోజు ప్రోమోస్ గురించి మాట్లాడుకుంటాం మనం. ఈరోజు చాలా ఫైర్ అండ్ ఫైర్గా నడుస్తుంది. కళ్యాణ్ గారు అండ్ తనుజ గారు బీభత్సంగా మాట్లాడుకుంటున్నారు ఫుడ్ గురించి. అండ్ నెక్స్ట్ వన్ రీతు చౌదరి అండ్ దివ్య అండ్ తనుజ సేమ్ మళ్ళీ ఫుడ్ గురించి గొడవ జరుగుతుందండి. నేనేమంటానంటే ఫుడ్కి ఎప్పుడు దివ్య తనుజ వీలే కాకుండా ఇక్కడ ఎవరైతే తింటున్నారో ఆ రీతు అవ్వచ్చు, కళ్యాణ్ అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, ఎవరైతే కామెంట్ చేస్తున్నారో ఇట్లా లేదు అవి అందట్లేదని వాళ్ళందరినీ ఈ ప్లేస్లో వేసి రీప్లేస్ చేయాలని కోరుకుంటున్నా బిగ్ బాస్ వాళ్ళకి. ఎందుకంటే వండి పెట్టే కష్టం మీకు ఎవరు తెలియదు, తినే వాళ్ళకి అర్థమవుతుందా, అది గుర్తుపెట్టుకోండి. సో అట్టే ఉంటుంది మీరు అందరూ ఇక్కడికి వస్తే పాపము, సరేనా. సో ప్రోమో విషయంకి వస్తే అదనమాట. బట్ నిన్నైతే బర్నీ గారు శ్రీజ గారికి టాస్క్లు పెట్టారనమాట. వాళ్ళ తరపున హౌస్మేట్స్ ఆడడం జరిగింది. సో ఫైనల్గా అయితే బర్నీ గారు విన్ అయ్యారు, శ్రీజ గారు రన్నర్ అప్ అనమాట. సో ఫైనల్గా ఈరోజు అయితే శ్రీజ గారు బయటకు వెళ్ళిపోబోతున్నారు. సో అది బయట పోలింగ్ అని చెప్తున్నారు, బట్ అది ఎంత మాత్రం నిజం అనేది మనకు తెలియదు. ఎందుకంటే పోలింగ్ ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ శ్రీజ గారు ఉండాలనే బయట ఫ్యాన్స్ ఎంత వాచ్ చేశారు మీకు అంతా తెలుసు. బట్ ఇక్కడ శ్రీజ గారు వెళ్ళిపోతున్నారంటే ఏం జరిగిందో మీకే తెలియాలి, మీకు వదిలేస్తున్నాను. బట్ బర్నీ గారు కూడా రీఎంట్రీ ఇవ్వడం అనేది గ్రేట్ థింగే అనమాట, బాగా ఆడతారు. సో అది వేరే విషయము. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు సుమన్ శెట్టి గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు, చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు, సేఫ్ నామినేషన్స్ ఇస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా సేఫ్గా లైవ్ బ్రో సేఫ్ నామినేషన్స్ అలాంటివి ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్గా ఆడాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ తనుజ గారికి ఫుల్ సపోర్టింగ్ నడుస్తుందండి బయట. సో తనుజ గారు గేమ్ ఆడుతూ సపోర్ట్ నడిస్తే పర్లేదు, కానీ ఏదో ఒక సీరియల్ యాక్టర్ అని చెప్పో లేకపోతే కామ్గా ఉంటుందని చెప్పో అలా సపోర్ట్ చేయొద్దు. గేమ్ తను సింగిల్గా ఆడుతుండి తన ఓన్గా తను ఆడినప్పుడే తను విన్ చేయండి, అది బాగుంటుంది. అండ్ ఇమ్మాయిల్ గారు సో కట్టప్ప అని చెప్పేసి రాగానే బర్నీ గారు కట్టప్ప అని చెప్పి హక్ చేసుకున్నారనమాట. సో అలా హక్ చేసుకున్నందుకు మరి ఏమో తెలియదు, కానీ నిన్నైతే బర్నీ గారు నేను ఆడతా అని చెప్పేసి మొత్తానికి టాస్క్లో విన్ చేయించారు ఇమ్మాయిల్ గారు. మేబీ నాకు తెలిసి ఆయన గేమ్లో ఆయన విన్ అయినా కూడా అంత ఆనందపడ్డామో, అంత ఎక్కువ ఎమోషన్ ఫీల్ అయ్యాడు అనమాట. సో మేబీ కట్టప్ప కాస్త బాహుబలి అయిపోయినట్టున్నాడు ఇప్పుడు బిగ్ బాస్కి ఇమ్మాయిల్ గారు. సో ఎనీవే మొత్తానికైతే ఇమ్మాయిల్ గారు మంచిగా గేమ్ ఆడతారండి. సో మంచి గేమ్ ఆడతారు, మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తారు, అంతా బాగానే ఉంది. ఈ మధ్య తనుజని టార్గెట్ చేస్తున్నాడు, అది కొంచెం పక్క పెట్టి ఎవరిని టార్గెట్ చేయాలో ఎవరిని ఎలిమినేట్ చేయాలో వాళ్ళు మాత్రమే చేస్తే బాగుంటుంది నామినేషన్ అనేది. మీరు టార్గెట్ చేసి చేయొద్దు నామినేషన్స్ అనేవి, ఓకేనా. మీకు పోటీ అవుతున్నారని చెప్పి నామినేట్ చేయొద్దు. సో ఇది విషయం. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? టాప్ 5లోనా తెలిసిందే అండి, సుమన్ శెట్టి గారు వస్తున్నాను తాత, మీ దగ్గరకు వస్తున్నాను, ఆగండి. సుమన్ శెట్టి గారు అండ్ తనుజ, సుమన్ శెట్టి గారు, తనుజ అండ్ ఇమ్మాయిల్ గారు, డిమాండ్ పవన్ కూడా ఉంటారనిపిస్తుంది, ఎందుకంటే బాగా ఆడుతున్నాడు ఈ మధ్య. అండ్ కళ్యాణ్ గారు కూడా మంచి ఫైటర్ అనమాట, మంచి ఫైట్ ఇస్తున్నాడు. సో టాప్ 5లో వీళ్ళు ఉంటారని నా ఫీలింగ్. సంజన గారు అయితే వెళ్ళిపోతారండి, ఎందుకంటే ఆమె మాటలు బాగలేవు, ఫుడ్ విసిరేస్తుంది, అంటే ఎక్కడ కూడా తన క్యారెక్టర్ కానీ బిహేవియర్, అంటే క్యారెక్టర్ విషయం దాకా వదిలేండి, బిహేవియర్ బాగాలేదు. సో అలా ఉండకూడదు అనమాట. ఇంకా మాధురి గారు ఆమె ఫస్ట్లో వచ్చిన అంత ఫైర్ ఇప్పుడైతే లేదు, ఎందుకు అంత ఇదైపోతుందో తెలియడం లేదు. వాళ్ళ మీద వీళ్ళ మీద అలిగి అన్నం తినట్లేదు అంటుంది. ఇప్పుడు అమ్మ మీరైనా ఎవరైనా అన్నం కోసం వస్తున్నారు, అన్నం 4 మెతుకులు లోపల పోవడానికి వస్తున్నాము, అలాంటి అన్నాన్ని మీరు నిందిస్తూ అలిగి తినకపోవడం అనేది కరెక్ట్ కాదు. సో అదనమాట విషయం ఫైనల్గా. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ప్రెసెంట్ ఇంకా తెలియదండి, నేను చూస్తున్నాను. ఎందుకంటే ఇమ్మాయిల్ గారు గట్టి పోటీ ఇస్తున్నారు, తనుజ గారు గట్టి పోటీ ఇస్తున్నారు, సుమన్ శెట్టి గారు గట్టి పోటీ ఏం కాదులే కానీ ఇస్తున్నారు ఆయన కూడా. అండ్ నెక్స్ట్ డిమాండ్ పవన్ కూడా ఇప్పుడు గేమ్ మంచిగా ఆడుతున్నారు. కళ్యాణ్ గారు కూడా రివర్స్ అయ్యారని మర్చిపోయి చెప్పడం, తనుజ గారికి రివర్స్ అయ్యారు. మేబీ శ్రీజ వచ్చి అలా చెప్పినందు వాళ్ళు రివర్స్ అయ్యారో లేకపోతే ఏంటో తెలియదు, ఆయన కూడా రివర్స్ అవుతున్నారు. తనుజ గారితో గొడవ పెట్టడం స్టార్ట్ చేశాడు అనమాట. సో అట్లా. ఇంకా బర్నీ గారు లాస్ట్ వరకు ఉంటే కప్పు కొట్టే అవకాశం ఉందా? బర్నీ గారు కప్ అయితే కొట్టలేదులేండి, అంత లేదు మనకి, నాకైతే ఆ విషయం తెలుసు. బట్ లాస్ట్ వరకు ఉంటారు అని అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన రీఎంట్రీ ప్రకారం అయితే టాప్ 5లో పెట్టచ్చు మేబీ, అది మనం చెప్పలేము, చూడాలి. ఇంకా ఇంకొస్తే అది బిగ్ బాస్ కాదండి, ఇంకెంతమంది తీసుకొస్తారండి. వైల్డ్ కార్డ్స్ అయిపోయినాయి, రీఎంట్రీలు అయిపోయినాయి, మధ్యలో వాళ్ళంటారు వీళ్ళంటారు, ఇంకా కూడా తీసుకొస్తే కష్టం అనమాట. సో ఇంకా రీఎంట్రీలు ఉండవు, వైల్డ్ కార్డ్స్ ఉండవు.
ఇప్పుడు తనుజ బాండ్స్ వల్ల హైప్ అవుతుందంటారా గేమ్ వల్ల హైప్ అవుతుంది? లేదు, తన బాండ్స్ వల్ల హైప్ అనేం లేదు. తను మామూలుగా తన క్యారెక్టర్ పరంగా బిహేవియర్ పరంగా అందరూ తనని హైప్ ఇస్తున్నారు. అండ్ బాండింగ్స్ అనేది మొన్నటి వరకు ఉండేదండి, ఇప్పుడైతే అలా ఏం లేదు. తన గేమ్ ఆడుతుంది, ట్రై చేస్తుంది ఇప్పుడు. సో దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి కానీ ఇట్లా బాండింగ్స్ అని చెప్పి మళ్ళీ పేరైతే పెట్టకూడదు. రేపు ఏంటోనండి, మామూలుగా అయితే అక్కడ గౌరవ్ ఉన్నాడు లిస్ట్లో పోలింగ్లో. బట్ గౌరవ్ వెళ్లకుండా ఉంటే బెటర్ అండి, ఎందుకంటే తను గేమ్ ఆడతారండి. గౌరవ్ మంచి గేమ్ ఆడతాడు. రామురాతోడు ఉన్నాడు కదా, వెళ్ళిపోవచ్చు కదా. లేకపోతే మాధురి గారు ఉన్నారు, మాధురి గారు కూడా కొంచెం బాగానే మాట్లాడతారు, ఆడతారు కాబట్టి ఆమె కూడా వెళ్ళకూడదు. ఆ రామురాతోడు వెళ్ళిపోతే బెస్ట్ అని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే ఆయన బయటకు వచ్చినా ఆయన బతకగలుగుతాడు బాగానే. పాటలో ఒక పాట పెడితే చాలు కోట్లే అనమాట ఆయనకైతే. కాబట్టి రామురాతోడు వెళ్ళిపోతే బెటర్ అని నా ఫీలింగు. బట్ పోలింగ్ ప్రకారం అయితే గౌరవ్ గారు లిస్ట్లో ఉన్నారు. సో హిందీ నుంచి వచ్చినా, తమిళ నుంచి వచ్చినా, ఇంకా నుంచి వచ్చినా సరే తెలుగు వాళ్ళు గేమ్ని చూస్తారని నేను అనుకుంటున్నాను. సో దాని ప్రకారం ఓటింగ్ అయ్యండి. ఈరోజు నైట్తో పోలింగ్ కూడా అయిపోతుంది. సో ఇంకొన్ని ఫ్యూ అవర్స్ ఉన్నాయి మీకు మీ చేతుల్లో. సో ప్లీజ్ ఓట్ అనేది చూసి వేయండి. అట్లా ఓట్ వేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారా మేడం జనం? వేస్తున్నారా, వేయట్లేదంటారా? అంటే ఇప్పుడు నేను చూడలేదండి పోలింగ్, నేను చేయట్లేదు కాబట్టి నాకు తెలీదు. అదే అండి, పోలింగ్ అనేది నేను వేయట్లేదు. బట్ మనకి మామూలు చూపించిన దాన్ని బట్టి అయితే ఇన్ని వేల మంది వేస్తున్నారని చెప్పేసి అక్కడైతే వస్తుంది కాబట్టి డిస్ప్లే. తెలుగు వాళ్ళు వేయట్లేదు, బయట వాళ్ళు వేస్తున్నారు, మిగతా రాష్ట్రాల వాళ్ళు యాక్చువల్గా క్వశ్చన్ అడిగిన అన్న న్యూస్లో ఉండాలి, బట్ మన ముందున్నారు, అది చాలా బాధాకరంగా ఉంది. సో తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు అనేం లేదండి, ఇక్కడ అందరూ వేస్తున్నారు ఓట్లు. చూసిన వాళ్ళు, మన వాళ్ళు ఎంటర్టైన్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేస్తారు. ఇక్కడ తెలుగు, హిందీ, తమిళ అంటూ భేదాలు లేవన్నా. మీరు ఆ క్వశ్చన్ రేజ్ చేయొద్దు, మీరు కూడా పాపులర్ అయిపోతారు మీడియాలో. సో రమ్య మోక్ష గారు గేమ్ ఆడలేదండి పాపము. తను ఏంటంటే వచ్చింది ఫైర్ గానే, పాపం గేమ్ ఆడలేకపోయింది. సో అందువల్లే పంపించేస్తారు. తను ఒక చిన్న కొంచెం ఎఫర్ట్స్ పెట్టి గేమ్ ఆడున్నా కూడా తను ఉండుండేది. సో ఎఫర్ట్స్ పెట్టలేదు, పక్కన వాళ్ళ మీద ఎఫర్ట్స్ పెట్టింది. సో అందుకే వెళ్ళిపోవాల్సి వచ్చింది అనమాట. సో ఎప్పుడైనా మీరైనా మేమైనా ఎవరైనా ముందు మనం చూసుకుంటే చాలు, పక్కన వాళ్ళది కాకుండా. దట్స్ ఇట్. థ్యాంక్ యూ మేడం.